ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం సిల్వర్ బాక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యేలు రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. పలు విభాగాలను ప్రారంభించిన నేతలు. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు పాలక వర్గానికి ఘన సన్మానం. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ నందు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, రైతు బజార్ పై సమీక్ష. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ చైర్మన్ గా అల్లూరి రామకృష్ణ, పాలకవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. మసీద్ ఇమాం, కోచ్లకు గౌరవ వేతనాలు చెల్లించడంపై హర్షం వ్యక్తం చేసిన జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం షారుఖీ మసీద్ అధ్యక్షులు అన్వర్ బాషా. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయం నందు ఏకదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని శుక్రవారం చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఆలయ నిర్మాణకర్త తాళ్ల శ్రీను ఆధ్వర్యంలో వివిధ కైంకర్యాలు చేశారు. పార్థివ శివలింగాకారానికి వివిధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి శిఖర నమూనాలో కనకదుర్గదేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ప్రతినిత్యం అమ్మవారి ఆలయం నిత్య పూజలతో పాటు పర్వదినాలలో సైతం విశేష పూజాధికాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారం మరువలేనిదని తెలిపారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. లలిత విష్ణు సహస్రనామార్చన పఠించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గ్రంథాలయ నూతన కమిటీని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రంథాలయ చైర్మన్ గా కొప్పాక శ్రీనివాసరావు, డైరెక్టర్లుగా ఇనుములు వెంకట పాపారావు, దోసూరి సుబ్బారావు, చింతల శ్రీను, గొల్లపూడి కామరాజు, గంగిరెడ్ల దుర్గా, ముత్యాల వెంకటలక్ష్మి, గాయత్రిలచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇది గేట్ 3 గ్రంథాలయంలో ఉందని, గ్రేడ్ 1 గా మార్చే స్థితి ప్రస్తుతం జనాభాను బట్టి ఉంటుందని, అలాగే ఈ ప్రాంతం SC/ST విద్యార్థులు ఎక్కువగా కాంపిటేటివ్ పరీక్షలకు గాని, పీజీ కోర్సులకు గాని ఈ గ్రంథాలయం మీద ఆధారపడి నేర్చుకుంటున్నారని, కాబట్టి జంగారెడ్డిగూడెం నుంచి గత సంవత్సరం 50 లక్షల రూపాయల నిధి పన్నుల రూపంలో జిల్లా గ్రంథానికి వెళ్లిందని, గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు. అలాగే ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన గ్రంథాలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, తప్పకుండా తాను కూడా గ్రేడ్ 1 గ్రంథాలయంగా మార్పు చేయడానికి సహకరిస్తానని, కాలేజ్ లోకి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో నూతన కమిటీ అసోసియేట్ అయి విద్యార్థులను గ్రంథాలయాలకు వచ్చేట్లుగా ప్రచారం కల్పించాలని, వసతులను పట్టణ దాతలను కలిసి సమకూర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కృష్ణ కిషోర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాస్, పివి రామలక్ష్మి, సీనియర్ నాయకులు అర్జున మురళి, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, పెన్మర్తి రామ్ కుమార్, రావురి కృష్ణ, అగ్రికల్చర్ మార్కెట్ వైస్ చైర్మన్ మార్సిటి సత్యనారాయణ, గ్రంథాలయ లైబ్రేరియన్ దుర్గారావు పాల్గొన్నారు. కూటమి నేతలు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొని నూతన కమిటీకి అభినందించారు. జంగారెడ్డిగూడెం మరి టౌన్ కి ఎన్నికైనటువంటి లైబ్రరీ కమిటీ చైర్మన్ గారికి, అలాగే మెంబర్స్ కి అందరూ కూడా నా యొక్క బెస్ట్ విషెస్ చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే కిషోర్ నాగేకి వచ్చినప్పుడు లైబ్రరీ కమిటీ చేయాలని చెప్పాను నేను. మరి జంగారెడ్డిగూడెం మరి ఇస్తావా అంటే సార్ నేను మరి ఇంటికి వెళ్ళి అందరితో కూర్చొని కమిటీ చేసి పంపిస్తా ఉన్నాడు. అన్న మాట ప్రకారంగా అందరూ కూర్చొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మాడుకుందాం, నెక్స్ట్ డే మార్నింగ్ వెనకాల పంపించాడు. ఒకే పేరు వచ్చింది చైర్మన్ గా కొప్పాక శ్రీనివాస్ గారికి. సో అందరూ కూడా యునానిమస్ గా తన పేరుని చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో ఫస్ట్ గా మరి కూర్చొని ఫాస్ట్ గా పంపించినటువంటి జంగారెడ్డిగూడెం టౌన్ సంబంధించిన కూటమి నాయకులకి, అలాగే మరి కిషోర్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడారు గ్రంథాలయం గురించి. సో ఒకటేంటంటే మనం ఎట్లాగా సెల్ఫ్ సస్టైన్ అవుతామని కూడా చూసుకోవాలి. నా అడ్వైస్ ఏంటంటే చైర్మన్ గారికి, ఐ థింక్ శ్రీనివాస్ గారికి మంచి కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి టౌన్ లో ఉన్న ఒక ఇంపార్టెంట్ పీపుల్ ని మీరే పర్సనల్ గా వెళ్ళి మీటింగ్ అరేంజ్ చేయండి. ఇక్కడ చేసి మీకున్న షార్ట్ టర్మ్ నీడ్స్ ఏంటి, లాంగ్ టర్మ్ నీడ్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా గ్రంథాలయం డెవలప్మెంట్ కి హెల్ప్ చేయగలుగుతారో, ఫండ్స్ రిలీజ్ చేసే విషయం కూడా మీరు
ఒక రోజు వెళ్ళి పర్సనల్ గా మరి కూర్చొని మాట్లాడండి. డెఫినెట్ గా మరి టౌన్ లో చాలా మంది ఇలాంటి చారిటీ వర్క్స్ చేయడం కూడా ముందుంటారు. సో అదే డెఫినెట్ గా వాళ్ళు చేస్తాను నేను ఆశిస్తున్నాను. అలాగే గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1 కి ఎలాగా అప్గ్రేడ్ చేయాలో ఆ విషయంలో కూడా నేను ఫాలో చేస్తాను. నేను కొంచెం సబ్జెక్ట్ తెలుసుకొని అలాగే ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకులతో మాట్లాడి దాన్ని ఎట్లాగా మనం తీసుకెళ్ళాలో అని కూడా ఆలోచిస్తాను. ఇందాక రావురి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. మీరు ఒక క్లాస్ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళినప్పుడు ఆ బుక్స్ ఏవుతుంటాయో అవి డొనేట్ చేస్తే బాగుంటుందని అని చెప్పారు. సో మీరు కమిటీ మెంబర్స్ మీరు అది కూడా ఫాలో చేయండి. చాలా మంది కూడా బుక్స్ డొనేట్ చేస్తారు, కొంతమంది ఏమో న్యూస్ లో పెడతారు. అవన్నీ కూడా మీరు కలెక్ట్ చేసి మరి గ్రంథాలయం పెడితే బాగుంటుంది. అలాగే మీరు గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళి అట్లీస్ట్ మంత్ లో ఒకసారి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వచ్చి గ్రంథాలయం కూర్చొని చదువుకునే విధంగా మీరు అది కూడా ప్లాన్ చేయండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఈ గ్రంథాలయం ప్రమోట్ చేయాలి. ప్రమోట్ ఏ విధంగా చేయించి అనేది గవర్నమెంట్ స్కూల్స్ ని ట్యాప్ చేయండి. అలాగే గవర్నమెంట్ కాలేజ్ అట్లీస్ట్ మంత్ లో ఒకసారి వాళ్ళకి ఇన్వైట్ చేసి పర్సనల్ గా వాళ్ళకి చేతికి బుక్స్ ఇచ్చి చదువుకునే విధంగా చేయాలని చెప్పి నేను అందరూ కూడా అడ్వైస్ చేస్తున్నాను. లైబ్రరీ అనేది ఏదో జస్ట్ ఒక బుక్స్ ఉండే ప్లేస్ కాదు, ఇట్స్ ఎ కాన్సెప్ట్. లైబ్రరీ అనేది ఒక కాన్సెప్ట్. సో ఈ లైబ్రరీ వల్ల ఏంటంటే ఇంటిగ్రిటీ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ గా వచ్చి ఉన్నప్పుడు మీకున్న ఐడియాస్ మీరు షేర్ చేసుకోవచ్చు, మీకున్న డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ మరి లైబ్రరీ కమిటీ కానివ్వండి ఇక్కడ బుక్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో చాలా మంది లైబ్రరీ చదువుకొని మంచి మంచి జాబ్స్ చేశారు. సో ఇక్కడ కూడా మన దగ్గర ఉన్నారు కొంతమంది. సో మీరు ఒక రోల్ మోడల్ గ్రంథాలయం చేయాలని చెప్పి సపోర్ట్ 100% అని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నారు. తప్పకుండా కూటమి నాయకులు మీకు ఈ విషయంలో సపోర్టివ్ ఉంటారు. అలాగే మరి లోకల్ లో ఉన్న వాళ్ళు కూడా మీ యొక్క గ్రంథాలయం డెవలప్మెంట్ అంటే ఇది మన లైబ్రరీ అన్నట్టుగా అందరూ కూడా తీసుకొని దీని డెవలప్మెంట్ మీరు ఆలోచించాలి. గవర్నమెంట్ పరంగా దీన్ని ఎట్లా అప్గ్రేడ్ చేయొచ్చు, మరి ఎలా ఫండ్స్ తీసుకోవడం విషయంపై నేను కూడా ట్రై చేస్తాను. మరొకసారి కొత్తగా ఎన్నికైన కమిటీ గతంలో మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసలు గ్రంథాలయం చైర్మన్ గా కాసాని ప్రసాద్ పెట్టాం పార్టీ వారిగా. ఆ రోజు అయితే లోపలికి వచ్చేటప్పుడు బుద్ధ్ బంగ్లాకు ఉన్నటువంటి గ్రంథాలయాన్ని ఆ రోజు జిల్లా గ్రంథాలయ చైర్మన్ జీవతు శ్రీరామూర్తి గారి ఆ రోజు ఈ యొక్క బిల్డింగ్ నిమిత్తం అమౌంట్ కూడా ఇచ్చారండి. చాలా అభివృద్ధి చేశాం కాబట్టి ఎలా ఉంది కానీ ఆ రోజు నాకు కూడా లేదు. ఆ రోజు రంగులు ఇచ్చినా లేకపోతే చిన్న చిన్న రిపేర్లు చేసినా అయితే మాస్టర్ చెప్పినట్టు ఇంకా చాలా బాగా చేయాలి. తప్పకుండా ఎమ్మెల్యే గారు కూడా మరి బాగా విద్యావంతులు కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని గ్రంథాలయాన్ని బాగా అభివృద్ధి చేస్తారని వారిని కూడా విజ్ఞప్తి చేస్తూ మాకు ఇంత చక్కటి అవకాశాలు ఇచ్చినందుకు సందర్భంలో నేను ఈ స్థాయికి రావడానికి కూడా మన పాత పంచాయతీ ఆఫీస్ లో ఉన్న గ్రంథాలను 5 రూపాయలు కట్టి నేను దాంట్లో ప్రొద్దున సాయంత్రం కూడా చాలా దారుణంగా చదివేసేదానికి పుస్తకాలు. కానీ ఆ రోజుల్లో డిటెక్టివ్లు అవి వచ్చిన సందర్భంలో నేను సాధారణ ఎండమూరి అలాగే రకరకాల నవళ్ళు అవి చదివి ఏదైనా ఎలా రాయాలి అనేది తెలుసుకుని ఇప్పుడు నేను ఏదో కాస్తంత కవిత్వం కానీ రకరకాల ఏవో రాసుకుని పత్రికా ప్రకటనలో కూడా నేను ఎలా ముందుకెళ్ళాలి అనేది నేను ఆ పుస్తకాలు చదవటం ద్వారా తెలుసుకున్నాను. ఎక్కడున్న చాలా మంది లైబ్రరీకి వచ్చి చదువుకుని వాళ్ళ స్థాయిలో గ్రూప్ 2 కానీ అలాగే గ్రూప్ 4 కానీ జాబ్స్ సంపాదించిన వాళ్ళు మా మీద ఎలాంటి వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. ఇక్కడ అందరికి గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అలాగే నా తమ్ముడు గ్రంథాలయ చైర్మన్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ నందు పత్తి కొనుగోలు కేంద్రాన్ని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోషన్ కుమార్ కు మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గా, వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ అధికారులు పూల బుకేలు అందజేసి స్వాగతం పలికారు. మార్కెట్ యార్డ్ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిట్టుబాటు ధరను పొందాలని తెలిపారు. పత్తిని కొనుగోలు చేసిన 2 రోజుల్లో రైతుల అకౌంట్ కు నగదు జమ అవుతుందని తెలిపారు. రైతు బజార్ ఏర్పాటుపై కృషి చేస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు జంగారెడ్డిగూడెం టౌన్ లో మార్కెట్ యార్డ్ లో మరి 2025-26 ప్రతి సీజన్ లో కూడా మరి పత్తి కొనుగోలు చేయడానికి మద్దతు ధర క్వింటా కోటి మరి 8,110 రూపీస్ చొప్పున PCI అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు చేయడానికి ఈ రోజు ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మరి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో మరి ఎవరైతే మరి ఇక్కడ వచ్చి పత్తిని మరి అమ్మాలనుకుంటున్నారో వారు సి మ్యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి. సి మ్యాప్ లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత వారు రైతు మన కిసాన్ కపాస్ కిసాన్ యాప్ లో వాళ్ళు స్లాట్ ని బుక్ చేసుకోవాలి. రైతులు ఆ స్లాట్ బుక్ చేసుకుని 2 సార్లు ఇక్కడ మరి అపేర్ కాకపోతే వాళ్ళ అకౌంట్ బ్లాక్ అవుతుంది. కాబట్టి సో మీ లోకల్లో ఉన్న ఎవరైతే విలేజ్ అసిస్టెంట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళని అడిగి ఈ యాప్ ని ఎట్లా వాడాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా స్లాట్ బుక్ చేసుకోవాలి అనే విషయంపై మరి మీకు వాళ్ళు ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇస్తారు. అలాగే మరి
ఈ పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా డైరెక్ట్గా రైతులు వచ్చి ఇక్కడ వేయచ్చు. మరి ఇక్కడ ఏఎంసీలో మాయిశ్చర్ టెస్ట్ చేసి సో దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. అలాగే కొన్ని ఆథరైజ్డ్ మిల్స్ ఉన్నాయి. మరి యొక్క పత్తిని ఎక్కడైతే మరి సేల్ చేయొచ్చో శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్, శ్రీ సాయి నాగబాలాజీ సిండికేట్, అలాగే జిఎన్ఆర్ కాటన్ కార్పొరేషన్, శ్రీ శ్రీనివాస కాటన్ ట్రేడర్స్. సో ఈ 4 కూడా ఆథరైజ్డ్ జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ పత్తిని కూడా వీళ్ళు మరి డైరెక్ట్ గా అమ్ముకోవచ్చు. బట్ ఏఎంసీలో మరి సరైన పద్ధతిలో మాయిశ్చర్ కాంటెంట్ ని టెస్ట్ చేయడానికి, అలాగే సరైన గైడ్ లైన్స్ ఇవ్వడానికి ఇక్కడ ఏఎంసీ స్టాఫ్ ఉన్నారు. అలాగే చైర్మన్ గారు కూడా మరి ఇక్కడ అవైలబుల్ ఉంటారు. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుని మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి రైతుల ప్రభుత్వం అనేది మరొకసారి మరి చెప్పడం జరుగుతూ ఉంది. జంగారెడ్డిగూడెం సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు బాలల దినోత్సవం అంబరాన్నంటింది. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ టీవీ వరలక్ష్మి ఆధ్వర్యంలో పలు విభాగాలను నాయకులు, అధికారులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. స్పోర్ట్స్, గ్రంథాలయం, సైన్స్, గణిత ల్యాబ్లతో పాటు చిల్డ్రన్స్ విభాగాలను ప్రారంభించిన నేతలు విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన నేతలను, ఉన్నతాధికారులకు విద్యార్థులు చేసిన మ్యాచ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. ప్రాథమిక స్థాయి విద్యార్థులు వినియోగించే లైబ్రరీని వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన పలు సౌకర్యాలను సిటీ న్యూస్ తో మాట్లాడుతూ అభినందించారు. ఈ రోజున సిల్వర్ వోక్స్ మరి స్కూల్ నందు మరి బుక్స్ ఎగ్జిబిషన్ మరి ఈ రోజున చూడడం జరిగింది. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇంత గొప్పగా అన్ని రకాల పుస్తకాలు పిల్లలకు అందే విధంగా పెట్టడం అనేది దాన్ని నిజంగా వీళ్ళని అభినందిస్తున్నాం. సిల్వర్ వోక్స్ యాజమాన్యం రాజు గారిని అభినందిస్తున్నాం. మనందరికీ తెలుసు, ఇప్పుడు పూర్తిగా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ సెల్ ఫోన్ల మీద ఆధారపడి ఆ సెల్ ఫోన్లో వచ్చే రకరకాల చెత్త అంతా వినడం ద్వారా మన సంస్కృతి కానీ విలువలు కానీ కోల్పోయే పరిస్థితి నుంచి మరి రోజున రాజుగారు ఈ సిల్వర్ వోక్స్ ద్వారా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మరి వివేకానంద గారు అవనివ్వండి, గాంధీ గారు అవనివ్వండి, చాలామంది మహనీయుల తాలూకా పుస్తకాలు చదవడం ద్వారా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ సమాజ భవిష్యత్తు కూడా బాగునేటట్టు మరి ఆయన పునాదులు వేయడం, ఈ ఆధునిక రంగంలో కూడా పూర్వం నుంచి వస్తున్న విలువలతో కలిగిన పుస్తకాలను మరి ఈ రోజున ప్రదర్శించడం ద్వారా పిల్లలకు అందుబాటులో ఉంచడం ద్వారా ఒక మంచి సాంప్రదాయాన్ని స్వీకారం చుట్టారు. అది జంగారెడ్డి నుంచి ప్రారంభమైనందుకు మరి సిల్వర్ వోక్స్ ద్వారా చిన్నపిల్లలందరికీ కూడా చిన్నతనం నుంచి కూడా వాళ్ళ విలువలతో కూడిన విద్యను నేర్పించడానికి మరి పూనుకున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. జంగారెడ్డిగూడెం సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు నిర్వహించిన బాలల దినోత్సవానికి చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, ఏఎస్పీ సుస్మిత తదితరులు వివిధ విభాగాలను ప్రారంభించి స్కూల్ చైర్మన్ పివి వరలక్ష్మి సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్, జెడ్పీటీసీ పోర్నాటి బాబ్జీ, జనసేన నాయకులు కరాటం సాయిబాబా, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్, టీడీపీ అధికార ప్రతినిధి పెన్మర్తి రామ్ కుమార్ తదితరుల చేతుల మీదుగా పుస్తకశాల, సైన్స్ టెక్నాలజీ, తెలుగు లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ తదితర వాటిని ప్రారంభించారు. విద్యార్థికి అందిస్తున్న విద్యా ప్రమాణాల గురించి స్కూల్ డైరెక్టర్ నక్కా దుర్గారావు, ఉపాధ్యాయులు వివరించారు. పలు విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్కూల్ చైర్మన్ పివి వరలక్ష్మిని కొనియాడారు. విద్యార్థులకు కావలసిన నైతిక విలువలను సైతం బోధిస్తున్న తీరుపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు క్రమశిక్షణతో బాలల దినోత్సవం నిర్వహించడంపై పలువురు అభినందించారు. జంగారెడ్డిగూడెం సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బాలల దినోత్సవం పురస్కరించుకుని ముఖ్య అతిథులుగా విచ్చేసిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజులు సందడి చేశారు. ప్లే గ్రౌండ్ లో పలు క్రీడలను, బస్సు సర్వీసులను ప్రారంభించారు. కాసేపు క్రికెట్ ఆడారు. బాలరాజు బౌలింగ్ చేస్తే రోషన్ కుమార్ బ్యాటింగ్ చేసి క్రీడా స్ఫూర్తిని నింపారు. విద్యార్థులతో కలిసి పలు క్రీడల్లో మమేకమయ్యారు. కాసేపు క్రీడా మైదానంలో గడిపారు. చిల్డ్రన్ పాఠ్యాంశాల గదిలో పిల్లల కుర్చీలపై కూర్చొని చిన్ననాటి స్మృతులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ నెమరు వేసుకున్నారు. అదే
అదేవిధంగా హై స్కూల్ స్థాయి తరగతి గదిలోని విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన ప్యాడ్ కుర్చీలను ప్రారంభించారు. ఆ కుర్చీలో కూర్చుని కాసేపు విద్యార్థిగా గడిపారు. జగ్గారెడ్డిగూడెం సిల్వర్ బాక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు నిర్వహించిన బాలల దినోత్సవం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజులు సంయుక్తంగా తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. పట్టణానికి చెందిన లొట్ల నవీన్ ఉపన్యాస పరిచయకర్తగా వ్యవహరించారు. స్కూల్ చైర్మన్ పివి వరలక్ష్మి, డైరెక్టర్ దుర్గారావు ఆధ్వర్యంలో విద్యార్థులచే పుష్పాలతో అతిథులను సభాస్థలిపై ఆహ్వానం పలికారు. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యేలను శాలువాతో ఘనంగా సత్కరించారు. పలువురికి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నేటి యువత కేవలం విద్య మీదే కాకుండా అన్ని రంగాలలో కూడా రాణించాలని, అటువంటి అవకాశాలను సిల్వర్ ఇంటర్నేషనల్ స్కూల్ అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. కేవలం చదువు మీదే కాకుండా క్రీడా రంగం పైన, వివిధ నైపుణ్యాలపైన శిక్షణ ఇవ్వడం స్వాగతించాల్సిన విషయమని తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు నిర్వహించే పుస్తక ప్రదర్శనను ప్రజలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థిని చూస్తుంటే ఎంతో క్రమశిక్షణతో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. విద్యార్థులు వేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ ది స్కూల్ ఈ రోజు ఎంతమంది స్టూడెంట్స్ మధ్యలో ఒక మంచి ప్రోగ్రామ్ జరుపుకోవడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఎస్పెషల్లీ ఇందాక నేను క్లాస్ రూమ్స్ కానీ, లేకపోతే ఇంకా ల్యాబొరేటరీస్ కానివ్వండి, ఫిజిక్స్ ల్యాబ్ కానివ్వండి, కాంపోజిట్ ల్యాబ్ కానివ్వండి, లైబ్రరీ కానీ చూసినప్పుడు యాక్చువల్ గా మీరంతా కూడా స్టూడెంట్స్ చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది పిల్లలకి కనీసం బేసిక్ నీడ్స్ అంటే ఇల్లు, చదువు, తిండి కూడా లేకుండా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. సో యూ షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్. మీకు మరి ఇలాంటి మంచి స్కూల్లో చదువుకునే ఒక అవకాశం వచ్చిందంటే మరి మీ పేరెంట్స్ వాళ్ళ సాక్రిఫైసెస్ ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాగే మరి మీకు టీచర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, వాళ్ళు మీకు ఇచ్చే గైడెన్స్ ని, ఇన్స్ట్రక్షన్స్ ని, వాళ్ళు చెప్పే టీచింగ్ అంతా కూడా మీరు రైట్ వేలో అబ్జర్వ్ చేసుకొని, అడాప్ట్ చేసుకొని లైఫ్ లో మీరు గోల్స్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. గోల్స్ పెట్టుకున్నప్పుడు మీరు ఏం అచీవ్ చేయాలో మీకు ఒక విజన్ ఉంటుంది. మనందరం కూడా మనకి కళలు వస్తాయి. సో వీ హ్యావ్ టు డ్రీమ్ బిగ్. మనం ఏదో కళ కంటే సరిపోదు, కళలతో పాటు మనకి గోల్స్ కూడా ఉండాలి. ఎందుకంటే గోల్స్ లేకుండా కళలు కంటే అవి జస్ట్ కళలుగా ఉంటాయి కాబట్టి. సో యూ ఆల్ షుడ్ డ్రీమ్ బిగ్ and set some goals for your future. That helps in your career building. So gorgeous, and you seems to be the representatives of the peace, and I would like to say thanks to each one of you. And as you said, sir, Mr. Roshan Kumar sir, like we believe in students. I see, I forget. I listen, I forget. I see, I remember. I do, I understand. That is the concept we are focusing on, sir. So we will definitely come up to your expectations, and we are like just striving for the bright future of our children. So Silver Oaks International School will be the one and only destination. You will be studying here till +1 and +2. Thank you very much, each one of you. Thank you, sirs. And thank you, children, my dear team. Thank you very much. ఈరోజు నెహ్రూ గారు ప్రత్యేకించి పిల్లలపై ఉన్నటువంటి ప్రేమతో ఈ రోజుని ఆయన పుట్టినరోజు వేడుకలు కాకుండా బాలల దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మీ అందరూ కూడా ఈ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ని ఏర్పాటు చేసుకొని ఈ గోల్ ఎట్టి పరిస్థితుల్లో మనందరం కూడా సక్సెస్ అయ్యే దిశగా మీరందరూ కూడా మీ ఉపాధ్యాయులు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా మీ అందరూ కూడా సక్సెస్ అవుతారు. అలాగే ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజుని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు చేయడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా మీకోసం ఏదైతే ఈరోజు ప్రత్యేకించి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది.
ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మంచి ఉన్నతమైన స్థానంలో మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజుని పురస్కరించుకొని బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ అందరూ కూడా మీ ఉపాధ్యాయులు చెప్పేటువంటి ఏదైతే చెప్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సూచన తప్పకుండా పాటించి మీ స్కూల్కి అలాగే మీ తల్లిదండ్రులకు కూడా ఒక మంచి పేరుని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి అలాగే నన్ను ఆహ్వానించినటువంటి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారికి హృదయపూర్వక జంగారెడ్డిగూడెం కిడ్స్ కాన్వెంట్ నందు బాలల దినోత్సవం నిర్వహించారు. దేశ మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ కోరా రేవత రాణి అధ్యక్షతను నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్కూల్ డైరెక్టర్ కోరా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కాలం బాలలదేనని తెలిపారు. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు బాల బాలికలను తీర్చిదిద్దాలని ఆశించారు. ఈ సందర్భంగా రేవతి రాణి మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు, సేవాభావం, విధేయత, దానగుణం, సహాయ సహకారం లాంటి ఉత్తమ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూచి త్రినాథరావు, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. Parents as well as the teachers to grow children properly. It is the responsibility of the parents to grow children properly, and it is the responsibility of the teachers to educate them properly. Two people's responsibility mainly lies on the growth of children. The future of children first mainly depends on the brought up of the parents. How the parents brought up their children, that depends. Next, they come to school. After they came to school, it is the responsibility of the teachers. Ours, we are all teachers. Our responsibility, studies as well as good behavior. వాళ్ళు భారతదేశ పౌరులుగా భారతదేశం పట్ల ఎలాంటి ధర్మాన్ని వాళ్ళు నిర్వహించాలి, సమాజంలో ఒక మంచి పౌరులుగా ఎలా ఎదగాలి, చదువుతో పాటుగా ఇవన్నీ మనం చెప్పాల్సినటువంటి ఆ విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. మన బాధ్యతది, ఉపాధ్యాయులుగా మనందరి బాధ్యత. ఇంకా మిగిలిన విషయానికి వస్తే మనం నెహ్రూ గారి జన్మదినం జరుపుకుంటున్నాం. ఇలా ఎంతోమంది దేశ నాయకుల యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. మరి ఈ జరుపుకోవడం వెనకున్నటువంటి అసలు ఉద్దేశం ఏమిటి? వాళ్ళలా మనం కూడా బాధ్యతాయుతంగా దేశం కోసం, సమాజం కోసం ఏమి ఇవ్వడానికైనా మనం వాళ్ళ త్యాగాలు ఎలా చేశారో మనం కూడా అలా త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. దానికి స్ఫూర్తినివ్వడానికి ఉపాధ్యాయులుగా మనం కూడా పిల్లల పట్ల, పిల్లల్లో దేశభక్తిని నింపడం, వాళ్ళలో మంచిని పెంపొందించడం, శాంతియుతంగా ఉండడం, ఇతరులకి సహాయం చేయడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం విద్యార్థి దశ నుంచే నేర్పినట్టయితే వాళ్ళు సమాజానికి, దేశానికి ఉపయోగపడేటువంటి మంచి పౌరులుగా తయారవుతారు. మాతరం గొందే తల్లికి నమస్కరిస్తున్నాను. గృహంలో ప్రారంభమవుతుంది తల్లికి నమస్కరించడం. పాఠశాల మన ఇల్లే, అందులో గురువు మన తల్లి. అంటే అక్కడి నుంచే మీకు పాఠశాల ప్రారంభమైంది. తల్లి యొక్క రూపాయలు అనేకం. అందులో మీకు విద్య నేర్పేటువంటి లేదా అన్ని నేర్పేటువంటి మన సార్ చెప్పినట్టు, మేడం గారు చెప్పినట్టు ప్రవర్తన ముఖ్యం. నడత, మనం ఎలా నడుచుకోవాలి. ఇప్పుడు మట్టుకి డ్రిల్ మాస్టర్ అవసరం మనకి లైన్లో ఉండండి, భోజనాలు చేయండి అని చెప్పేదానికే వస్తుంది. డ్రిల్ చెప్పడానికి ఆయన అవసరం తీసుకోవాలి, కానీ లైన్లో ఉండమండి, మీరు భోజనం సక్రమంగా చేయండి అని చెప్పడానికి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? రోజు చేస్తున్నాం, అయినా మనకి క్రమశిక్షణ రావట్ల. కనుక ముందు మనకి మన ఇల్లు అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర నుంచి మళ్ళా వచ్చింది పాఠశాల. పాఠశాలలో కూడా అందరు ఉపాధ్యాయులు మీకు అన్ని విషయాలు చెప్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఫారూకీ మసీద్ ఇమాం గురువు బాబర్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గత 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మసీదుల్లో సేవలు చేస్తున్న ఇమాం కోచ్లకు ఇవ్వాల్సిన 12 మాసాల గౌరవ వేతనాలు ఒకేసారి విడుదల చేసినందుకు మసీద్ అధ్యక్షులు పఠాన్ అన్వర్ బాషా, కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గురువు బాబర్ అలీకి ముస్లిం పెద్దలకు మిఠాయిలు తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ ముస్లింస్ యొక్క సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ కి, మాకు అన్ని విధాల చట్టసభల్లో ప్రాధాన్యతను అందిస్తున్న శాసనసభ్యులు రోషన్ కుమార్ కు, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ లకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఆర్థికంగా అన్ని విధాల వెనుకబడి ఉన్నటువంటి ముస్లిం యువతీ యువకులకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాలని అన్నారు. మసీదుల మరమ్మతులకు, శ్మశాన వాటికల్లో విద్యుత్ దీపాలు, షెడ్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు షేక్ ఫకీర్ సాహెబ్, ప్రధాన కార్యదర్శి షేక్ ఇమాం, కోశాధికారి నాజిర్ తో పాటు మత పెద్దలు సయ్యద్ బాషా, షేక్ హుస్సేన్, పఠాన్ ఖాన్, నన్నా సయ్యద్, ఇతిషా వలి, చిన్న మస్తాన్ పాల్గొన్నారు. మరి ఇమాం కానివ్వండి, ఇమాం గారు కానివ్వండి, మౌజన్ కానివ్వండి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం అందరూ కూడా నిరుపేదలు కావటం వల్ల ఈ గౌరవ వేతనాలు ఆలస్యం అవటం వల్ల చాలా ఆర్థిక ఇబ్బందులు పడటం జరిగింది. ఇది మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే మన ముస్లిం సమాజం యొక్క వినతిని స్వీకరించి వెంటనే జియో పాస్ చేసి సర్కులర్ ఇచ్చారు. దీన్ని ఈ సందర్భంగా ఈ జియోను అనుసరించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మసీదుల్లో అకౌంట్లో కూడా ఈ గౌరవ వేతనాలు వేయటం జరిగింది. మరి ఈ సందర్భంగా మరొకసారి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండటం, నిరుద్యోగులు ఎక్కువగా ఉండటం వల్ల సామాజికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి చాలా వెనకబడి ఉండటం, వారికి ప్రత్యేకించి ఒక కార్యక్రమాన్ని రూపొందించి, ఒక ప్రణాళిక రూపొందించి వారికి పర్సంటేజ్ ఏదైనా ఇచ్చి రిజర్వేషన్ అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ముస్లిం యువత ఎవరైతే ఉన్నారో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి, వారి యొక్క కులవృత్తులు నిర్వహించుకోవడానికి కార్పొరేషన్ ద్వారాగా అందరికీ కూడా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, షూరిటీ లేకుండా డైరెక్ట్ కార్పొరేషన్ ద్వారాగా రుణాలు కూడా మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి చేసినట్టు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. జంగారెడ్డిగూడెంలో అశ్వరావుపేట రోడ్ నందు చిట్లూరి వారి పామాయిల్ తోట నందు ఈ నెల 16వ తేదీన గౌడ సంఘం కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసినట్లు ఆ సంఘస్థులు తెలిపారు. ఈ మేరకు వారు 2 రోజుల క్రితం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కార్తీక వన సమారాధనపై చర్చించుకున్నారు. కార్తీక వన సమారాధనకు గౌడ సంఘానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం హాజరు కానున్నట్లు తెలిపారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు కార్తీక వన సమారాధనలో పాలు పంచుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ కుల పెద్దలు పిపిఎన్ చంద్రరావు, సిహెచ్ శ్రీనివాసరావు, మారిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి గౌడ సంఘస్థులు భారీ స్థాయిలో హాజరై విజయవంతం చేయాలని పలువురు ఆశించారు. ఈ నెల 16వ తేదీ ఆదివారం నాడు చిట్టూరు కృష్ణ గారి యొక్క పామాయిల్ తోటలో ఒక గౌడ వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణం, జంగారెడ్డిగూడెం మండలంతో పాటుగా బుట్టాయిగూడెం మండలం, కొయిలుగూడెం మండలం, టీనర్సాపురం మండలం, జీలింగమల్లి మండలం, కామరకోట మండలం, ఈ 6 మండలాల్లో ఉన్నటువంటి గౌడ సంఘీయులందరూ కూడా ఈ యొక్క వన సమారాధన కార్యక్రమానికి మరి ఇప్పటికే ఆహ్వానాలు పంపించడం జరిగింది. వారు అందరూ వస్తున్నారు. వారితో పాటు ఏదైతే ఈ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వన సమారాధనకు హాజరు కావాలని అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. గౌడ వన సమారాధనని గత 4 సంవత్సరాల నుంచి కూడా నిర్వహించుకోలేకపోయాము కొన్ని కారణాల వలన. అది ఈ వన సమారాధనని నిర్వహించడానికి గౌడ సంఘీయులందరూ పెద్దలందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అది ఈ నెల 16 ఆదివారం ఇక్కడ గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరలో ఉన్న పామాయిల్ తోటలో నిర్వహించడానికి మనం అందరూ నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి జంగారెడ్డిగూడెం పట్టణం, అలాగే జంగారెడ్డిగూడెం రూరల్, అలాగే కొయిలుగూడెం మండలం, జీలిమల్లి మండలం, అలాగే టీనర్సాపురం, కామరకోట మండలంలో ఉన్నటువంటి ఎవరైతే గౌడ కులస్తులందరూ ఉన్నారో అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ వన సమారాధనని మనం జయప్రదం చేయాలని, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనడం వలన మనకున్న ఏమైనా కొన్ని ఇబ్బందులు ఉంటే ఆ రోజు అక్కడికి వచ్చే పెద్దలందరూ దృష్టిలోకి తీసుకెళ్తే ఆ ఇబ్బందులు కూడా తొలగడానికి అవకాశం ఉంటుంది. గతంలో మన పిపిఎన్ చంద్రరావు గారు తదితర పెద్దలు ఇక్కడ వన సమారాధన చాలా బాగా చేయడం జరిగింది. కానీ ఈ 4 సంవత్సరాల నుంచి కూడా కొన్ని కారణాల వల్ల మనం ఈ వన సమారాధన జరుపుకోలేకపోయాం. నేను ప్రస్తుతం అందరికీ చెప్పవలసింది ఏంటంటే, పార్టీలకు అతీతంగా మనందరం కూడా అందరూ గౌడస్ కూడా ఐక్యంగా ఎక్కడైనా ఏ కులాల్లో అయినా ఉందేమో కానీ మన కులంలో మాత్రం ఎక్కడా కూడా అందరూ ఐక్యతగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అందువల్ల ఈ నెల నవంబర్ 16వ తారీఖున గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర జరిగే మన వన సమారాధన కార్యక్రమానికి మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆ రోజు ఉంటాయి. అందువల్ల మన గౌడ కులస్తులంతా కూడా ఈ కుటుంబాలతో సహా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గౌడ కుటుంబీకుల కలయిక వన సమారాధన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా గ్రామాల్లో నుంచి కుటుంబ సమేతంగా ఇచ్చేసి గౌడ సోదరులు ఏవైనా సమస్యలున్నా ఈ యొక్క కలయికతోటి మన యొక్క జాతి అభివృద్ధికి గాని కొన్ని విషయాల్లో మనం ముందుకెళ్లే విషయాల్లో గాని తోడ్పడుతుందని రేపు 16, 11, 25 ఆదివారం జంగారెడ్డిగూడెం అశ్వారపేట రోడ్ లో ఉన్న చిట్టూరు కృష్ణ గారి తోటలో కార్తీక వన సమారాధన జరుగుతుంది. మన గౌడ సోదరులందరూ మొత్తం యావత్ కుటుంబంతో సహా ఈ కార్తీక వన సమారాధనకు వచ్చి మన జాతి ఉద్దేశించి పెద్దలు వస్తున్నారు. వారు చెప్పే సందేశాలను శ్రద్ధగా విని మన పిల్లల భవిష్యత్తుని చక్కగా కాపాడుకుంటూ ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ అంటే ఇంత పెద్ద చదువులు చదివిన పెద్దలు కూడా వస్తున్నారు. వీళ్ళందరూ ఇచ్చే సందేశాన్ని మనం జాగ్రత్తగా విని మన పిల్లల భవిష్యత్తుకి నాంది పలకాలి. వారు చెప్పే ముఖ్యమైన సందేశాలు మన జీవితం పిల్లల బాట వేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ వచ్చి ఈ కార్తీక వన సమారాధనలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చకులు కాలకుడి శంకర్ మహేష్ శర్మ, విజయ్ పవన్ శర్మలు నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. డాక్టర్ రాజాన మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో ఒక అజ్ఞాత భక్తుడు కార్తీక శుక్రవారం సందర్భంగా సుమారు 300 మంది అయ్యప్ప మాలాధారులు, భవానీలు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మందపాటి సూర్యనారాయణ రాజు, విజయ కుమారి దంపతులు అమ్మవారి వెండి చీర తయారీకి 10,116 రూపాయల విలువ గల వెండిని సమర్పించారని, వారిని వారి కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరారు. దాతలకు అమ్మవారి జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిటికెన రాంబాబు, పోలుపర్తి రాము, నౌడు సత్యనౌకరాజు, గాలి నౌకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, చింతకాయ లచ్చిరాజు, షేక్ షాన్, జీవీకేఎస్ రాజు, చొప్పర్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కైంకర్యాలన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి ఈ రోజు ఉదయం పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి ఏకాదశి హారతులు విశేషంగా భక్తులందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కార్తీక మాసం పురస్కరించుకుని ఆఖరి సోమవారంగా మన యొక్క ఆలయంలో శ్రీ నర్మదా అమృతాభాణ లింగేశ్వర స్వామి వారికి సోమవారం ఉదయం విశేషంగా పంచామృతాలతో ఏకవార అభిషేకం చేయడం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా ఇత్యాది కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః.
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపడుతోందని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలను, అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ కార్యవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం నిర్వహించారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గా అల్లూరి రామకృష్ణ పేరు, కొప్పుల నాగసురేంద్ర, వడిగల లోవకుమారులు ప్రతిపాదించారు. 11 సభ్యులు ఏకగ్రీవంగా బలపరిచి ఆమోదం తెలిపారు. ధర్మకర్తలుగా కన్నా కృష్ణ, ఆరేపల్లి నాని, కొప్పుల నాగసురేంద్ర, అన్నప్రగడ వీరరాఘవులు, మాదిగని ప్రియాంక, ముప్పిడి భాను, సత్యవాడ దివ్య ప్రసన్న, దండు భవానీ వెంకటలక్ష్మి, వడిగల లోవకుమారి, మడ్డి ప్రసాదులు నియమితులయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరుచర్ల జగపతిరాజు, అబ్బిన దత్తాత్రేయ, ఈళ్ల రామ్మోహన్ రావు, దండు ధనరాజు, కర్పూరం జనార్దన్, పరిమి సత్తిపండు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం సిల్వర్ బాక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యేలు రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. పలు విభాగాలను ప్రారంభించిన నేతలు. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు పాలక వర్గానికి ఘన సన్మానం. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ నందు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, రైతు బజార్ పై సమీక్ష. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ చైర్మన్ గా అల్లూరి రామకృష్ణ, పాలక వర్గంచే ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. మసీద్ ఇమాం, కోచ్లకు గౌరవ వేతనాలు చెల్లించడంపై హర్షం వ్యక్తం చేసిన జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం షారుఖీ మసీద్ అధ్యక్షులు అన్వర్ బాషా. వార్తలు సమాప్తం. నమస్కారం.